విఎస్ వార్తా సరళి న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శుక్రవారం ఎస్పీ ఆదేశాల మేరకు కొడకొండ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల మేరకు అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఐచర్ వాహనంను గమనించి అందులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ అధికారులు చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకెళ్తే గంజాయి అక్రమ రవాణా సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం మరంపల్లి క్రాస్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని పోలీసులు పరిశీలించి అందులో ఉన్న డ్రైవర్ మంజునాథ్ పాటిల్ అఫాక్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది అన్నారు. వారి ద్వారా వివరాలు స్వీకరించడం జరిగింది అన్నారు. వారి నుంచి సుమారు 80 లక్షల నుండి ₹1 కోటి విలువ చేసి 492 కేజీల గంజాను స్వాధీనం చేశామన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి గ్రహించిన సమాచారం మేరకు ఐచర్ వాహనంలోని ముందు భాగంలో ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన ఒక అరలు 246 ప్యాకెట్లు లారీ మొత్తం తనిఖీ చేయించగా 492 కిలోల గంజాయి బయటపడిందని ఎస్పీ వెల్లడించారు. అదేవిధంగా ఎంతో చాకచక్యంగా తనిఖీల్లో వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ మాధవ్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కంజక్షన్ రూరల్ సిఐ వేణుగోపాల్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్, చిలమత్తూరు లేపాక్షి ఎస్ఐ, సిఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. గాంజా కన్సంప్షన్ చేసే మార్కెట్లో ఇల్లీగల్ ట్రేడింగ్లో సుమారుగా 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా దీని వాల్యూ ఉన్నది. సో ఇది ఈ డ్రైవర్ అఫ్సాక్ అండ్ మంజునాథ్ పాటిల్ డ్రైవర్ ఫ్రమ్ క్లీనర్ వీళ్ళిద్దరిని పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది లారీ దిగి. సో వాళ్ళ నుంచి విచారించి ఫర్దర్ ఈ యొక్క ఏదైతే గాంజా కన్సైన్మెంట్ కోసం బెంగళూరు అవుట్స్కట్స్లో వెయిట్ చేస్తున్న ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఒకటి జిలానీ అండ్ మహమ్మద్ మోసీన్ అనే వ్యక్తులు. వారి ప్లాన్ ఏంటంటే ఈ గాంజాను అక్కడ నుంచి ఒక ఏషియర్ బండి రెడీగా పెట్టుకున్నారు. ఆ ఏషియర్ బండిలోకి దీన్ని మార్చుకొని ఇది యాక్చువల్గా ఢిల్లీ అటు నార్త్ సైడు ఈ కన్సైన్మెంట్ తీసుకెళ్లాలనేసి ఒక ప్లాన్తో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళని కూడా మనము తీసుకొచ్చి ఇవాళ ఈ నలుగురిని అరెస్ట్ చూపిస్తున్నాం. వివరాలకు వెళ్తే ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగా కనుక్కొని విచారించింది ఏంటంటే ఈ ప్రధానంగా ఇంతియాజ్ షమీర్ అని 2 వ్యక్తులు ఢిల్లీ నుంచి ఈ మృత్యుంజయ పాటిల్ అంటే డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుని వీరు జిలానీ అనే అతనితో కలిసి బెంగళూరు నుంచి టువర్డ్స్ ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి కోరాపుట్ ఆ పక్కన అక్కడ ఈ లారీలో ఈ యొక్క గాంజాని ఒక సీక్రెట్ ఛాంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఆ వెహికల్లో. అది మీరు చూస్తారు. ఆ సీక్రెట్ ఛాంబర్లో కంటైనర్ వెనక భాగంలో ఒక సీక్రెట్ ఛాంబర్లో ఇదంతా కూడా ఈ పాకెట్లన్నీ కూడా లోడ్ చేసుకొని 11-12 తేదీల మధ్యన విజయనగరం, వైజాగ్ అటు నుంచి హైదరాబాదు మేడ్చల్ ప్రాంతానికి అవుట్స్కట్స్లో రావడం జరిగింది. అక్కడ నుంచి వీరు విడిపోయి ఈ జిలానీ అనే అతను అక్కడ నుంచి విడిపోయి ఇతను మళ్ళీ బెంగళూరులో వేచి ఉంటాడు. అండ్ మంజునాథ్ పాటిల్ ఇంకొక ఆఫిక్ అనే మహమ్మద్ ఆఫిక్ అనే కొత్త డ్రైవర్ని పిలిపించుకొని హైదరాబాద్లో ఇతను జాయిన్ అవుతాడు. అండ్ మహమ్మద్ ఆఫిక్ అండ్ మంజునాథ్ పాటిల్ వీళ్ళిద్దరూ ఈ వెహికల్ని తీసుకొని బెంగళూరు వైపు వెళ్తుండగా ఇక్కడ మన బార్డర్లో పట్టుకొని ఈ గాంజాను సీజ్ చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. అదేవిధంగా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇది అక్కడ ఎవరు సప్లై చేశారు, ఎక్కడ నుంచి ఎవరు సప్లై చేశారు అనేది, ప్లస్ ఎవరికి వెళ్తుంది అండ్
ఈ వెహికల్ ఓనర్ కావచ్చు, ఆర్డర్ ఎవరైతే మెయిన్ సప్లయర్స్, దెన్ ఎవరైతే దీన్ని కొనుక్కొని సేల్ చేయాలనుకున్నారో వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో భాగంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.